బర్ముడా ట్రయాంగిల్. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేవి అంతుచిక్కని రహస్యాలు, లెక్కలేనన్ని ఓడల అదృశ్యాలు. కాని వీటన్నింటి మధ్యలో మరుగున పడిపోయిన ఒక కథ ఉంది. అది ఒక సముద్రపు దొంగది. అతను కేవలం ఆ రహస్యాన్ని ఛేదించడానికి వెళ్లలేదు, దానికి శాశ్వతంగా ఒక గాయం చేయాలని బయల్దేరాడు. ఆ కథ మొదలయ్యేది సరిగ్గా ఆ రాత్రే. కెప్టెన్ ఆరన్ బ్లాక్ వేవ్ను సముద్రం తనలో కలిపేసుకున్న ఆ భయంకరమైన రాత్రే. కాని ఆ రోజు ఆ సముద్రం మామూలుగా లేదు, అస్సలు లేదు. అలలు లేవు, గాలి లేదు, కనీసం చిన్న సవ్వడి కూడా లేదు. దాని ఉపరితలం అచ్చమొక నల్లటి అద్దంలా మెరుస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు కూడా భయంతో వణికిపోతున్నాయా అన్నట్టు దానిమీద కనిపిస్తున్నాయి. ఆ వింత ప్రశాంతతలోనే ఏదో పెద్ద అపశకునం దాగి ఉంది. ఆ నిశ్చలత, ఆ స్తబ్దత, అది ప్రకృతి సహజం కాదు. దానికిందో ఏదో ప్రాణముంది, ఒక పురాతనమైన శక్తి. అది సముద్రంలా నటిస్తూ తన వేట కోసం ఓపికగా ఎదురుచూస్తోంది. ఆ నల్లకి తెరచాపల ఓడపేరు కాహోస్ రివెంజ్. దాని కెప్టెన్ ఆరెన్ బ్లాక్వేవ్. అతని పేరు చెప్తే సముద్రాలే భయపడతాయంటారు. మరి అతని టార్గెటేంటో తెలుసా? భూమ్మీదే అత్యంత ప్రమాదకరమైన శపించబడిన చోటు బెర్ముడా ట్రయాంగిల్. వాళ్ళు ఆ దయ్యాల సరిహద్దులోకి అడుగు పెట్టారని చెప్పడానికి మొదటి సాక్ష్యం ఇదే. ఓడ నడిపే ఓల్డ్ మాకో, జీవితమంతా సముద్రంలోనే గడిపిన పెద్దాయన, దిక్సూచివైపు చూశాడు. అంతే, దాని ముళ్ళుకి పిచ్చెక్కినట్టు గిరగిరా తిరుగుతోంది. ఉత్తరమేటుందో దానికి గుర్తులేదు. ఓల్డ్ మాకో గొంతు వణికింది. అది చలికి కాదు, భయంతో. ఎన్నో తుఫానుల్ని ఎదుర్కొన్న ఆ కళ్లల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఈసారి ఎదురైంది తుఫాన్ కాదు, అంతకంటే భయంకరమైనది. ఇక రెండో సంకేతం. రూక్, ఓ యువ నావికుడు, ఆకాశం వైపు చూసి ఒక్కసారిగా అరిచాడు. ఎందుకంటే ధ్రువనక్షత్రం ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. సప్తరిషి మండలాన్ని ఎవ్వరో చేత్తో పట్టుకుని మెలితిప్పినట్టు వంకరగా ఉంది. ఆకాశమే దారి తప్పిందని వాళ్లకు అర్థమైపోయింది. సిబ్బంది అంతా భయంతో చస్తుంటే కెప్టెన్ ఆరెన్ ముఖంలో మాత్రం ఒక నవ్వు. అది మామూలు నవ్వు కాదు, ఒక రకమైన సంతృప్తి. తను దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చాడో ఆ ప్రమాదం ఇప్పుడు సరిగ్గా తన ముందు నిలబడింది. సరే, ఇక వాళ్ళింకా లోపలికి వెళ్తున్నారు. వెళ్లే కొద్దీ మొత్తం ప్రపంచమే తలకిందులుగా మారిపోయింది. ఇది కేవలం దిక్సూచి గురించో నక్షత్రాల గురించో కాదు, అసలు ప్రకృతి నియమాలే అక్కడ పనిచేయడం మానేశాయి. ఆ నీళ్లు, అవి నీళ్లలా లేవు, చిక్కగా నూనెలా మారిపోయాయి. ఓడ వెళుతున్నా ఒక్క అల కూడా లేదు, కనీసం చుక్క నీళ్లు కూడా తుల్లట్లేదు. కాహోస్ రివెంజ్ అచ్చమొక దెయ్యం నీడల నిశ్శబ్దంగా జారిపోతోంది. చుట్టూ పొగమంచు, కాని అది పైనుంచి రాలేదు, కింద నీళ్లలోంచి పుట్టుకొస్తోంది. పక్షుల అరుపులు లేవు, అలల శబ్దం లేదు, అంతా శ్మశాన నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే ఏదో ఉంది. వాళ్లందరి తలల్లో ఒక శబ్దం మొదలైంది, ఒక వింత హోరు. చెవులతో వినేది కాదది, మెదడు లోపల వినిపిస్తోంది. కళ్ల వెనక ఏదో ఒత్తినట్టు, తమది కాని ఏదో ఆలోచన లోపలికి చొచ్చుకొస్తున్నట్టు అనిపించింది. రోగ్ భయంతో గజగజ వణికిపోతూ చెప్పాడు, నా తలలో ఇంకెవరో ఆలోచిస్తున్నారు, చాలా నెమ్మదిగా, మనం ఎవరమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది అని. అంటే అది కేవలం ఒక శక్తి కాదు, అదొక జీవి. అది ఆలోచిస్తోంది, అది వాళ్ళని గమనించింది, వాళ్ళని పరీక్షిస్తోంది. ఆ భయంకరమైన ఆలోచనల నుంచి బయటపడదామని కెప్టెన్ ఆరిన్ ఓడ అంచుకు వచ్చి కింద నీళ్లలోకి చూశాడు. అప్పుడే అది కనిపించింది, ఆ నల్లటి నీటి అగాధంలోంచి మొదటి వెలుగు. ఒకటి కాదు, రెండు కాదు, వేల కొద్దీ పచ్చని లైట్లు. అవి నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. సరళ రేఖలు, భవనాల ఆకారాలు, పెద్ద పెద్ద వీధులు వాళ్ల చళ్లముందే తేలింది. వాళ్ల ఓడకింద ఒక మహానగరముంది, మునిగిపోయిన నగరం, చల్లటి దెయ్యపు వెలుగుతో మెరుస్తూ. సిబ్బందిలో ఒకడు ఆశ్చర్యంతో అట్లాంటిస్ అన్నాడు. కాని ఓల్డ్ మాకో మాత్రం తన గరుకు గొంతుతో, దానికే పేరు పెడితేం, నగరమనుకో, సమాధి అనుకో, లేదా ఉచ్చు అనుకో, పేరు ఏదైనా, దాని పళ్ళు మాత్రం చాలా పదునుగా ఉంటాయి అన్నాడు. అతని అనుభవం చెప్తోంది, అది అద్భుతం కాదు, అదొక ఎర అని. అంతలోనే ఓడ ముందు నీళ్లు సలసలా మరగడం మొదలుపెట్టాయి. ఓల్డ్ మాకోకి ఒక పాత కథ గుర్తొచ్చింది. సముద్రం అడుగున మీథేన్ వాయువు మంచు రూపంలో గడ్డకట్టు ఉంటుంది.
ఒకవేళ అది ఒక్కసారిగా బయటకొస్తే నీళ్లన్నీ నురుగైపోతాయి, సాంద్రత కోల్పోతాయి. అప్పుడు దానిమీద ఉన్న ఎంత పెద్ద ఓడైనా సరే రాయిలా అగాధంలోకి పడిపోతుంది. ఒక్క ఆధారం కూడా దొరకదు. ఆ మరిగే నురుగులోంచి పొగమంచు ఇంకా దట్టంగా మారింది. అప్పుడు వాళ్లకు అర్థమైంది తాము ఒంటరిగా లేమని. ఆ పొగలోంచి కొన్ని ఆకారాలు కదలడం మొదలుపెట్టాయి. అవి ఓడల ఆకారాలు. మొదట కనిపించింది శతాబ్దాల నాటి ఒక స్పానిష్ ఓడ. దాని డెక్ మీద సిబ్బంది విగ్రహాల్లా నిలబడి ఉన్నారు. కళ్ళు భయంతో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. వాళ్ల చివరి క్షణంలోనే శాశ్వతంగా చిక్కుకుపోయారు. ఆ తర్వాత ఒక పెద్ద ఇనుప ఓడ, తుప్పుపట్టిన దానిమీద పేరు మెరిసి మాయమవుతోంది, CYC ల్యాబ్స్. అవును, నిజంగానే అదృశ్యమైన అమెరికన్ నౌక, USS సైక్లాప్స్. ఇది భ్రమ కాదు, ఇది బర్మ్యూడా ట్రయాంగిల్ యొక్క ట్రోఫీల గది. అప్పుడు అర్థమైంది రూక్కి అసలు నిజం. బెర్ముడా ట్రయాంగిల్ ఓడల్ని ముంచెయ్యదు, అది వాటిని సేకరిస్తుంది. వాటి ఆత్మల్ని, వాటి కథల్ని బంధించి తన కలెక్షన్లో దాచుకుంటుంది. ఆ సైక్లాప్స్ ఓడ దగ్గరికొచ్చి వాళ్ల ఓడని ఢీకొట్టలేదు, దానిలోంచి పొగలా దూసుకుపోయింది. ఆ ఒక్క క్షణం వాళ్ల శరీరాలు గడ్డకట్టే చలికి గురయ్యాయి. ఆ ఓడ కెప్టెన్ చివరి ఆలోచనలు వాళ్ల మెదళ్లలో మెరుపులా మెరిసాయి. ఒక ప్రశాంతమైన రేడియో సందేశం. ఆ తర్వాత అనంతమైన నిశ్శబ్దం. అప్పుడు ఆ శక్తి మాట్లాడింది, ఓల్డ్ మాకో నోటినుంచే. కాని అది అతని గొంతు కాదు, వందలాది గొంతుల కలయికలా ఉంది. అది వాళ్ళకి 3 ఆప్షన్లిచ్చింది: చెల్లించు, ఉండు, లేదా అదృశ్యమవు. అప్పుడు కెప్టెన్ ఆరిన్కి అంతా క్లియర్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ ఒక ప్రదేశం కాదు, అదొక జీవి, ఆకలితో ఉన్న జీవి. దాని ఆహారం ఓడలు కాదు, వాటి కథలు. సమాధానం దొరకని ప్రశ్నలు, అంతుచిక్కని రహస్యాలే దాని తిండి. సిబ్బంది అంతా ప్రాణభయంతో ఉంటే కెప్టెన్ ఆరన్ బ్లాక్ వేవ్ మాత్రం నవ్వాడు. ఒక పిచ్చి నవ్వు, ధిక్కారంతో కూడిన నవ్వు. ఆ జీవి పెట్టిన షరతులకు తలొగ్గడానికి అతను సిద్ధంగా లేడు. ఎందుకంటే ఒక సముద్రపు దొంగ ఎప్పటికీ లొంగిపోడు, పోరాడతాడు. అతను తన సిబ్బంది వైపు తిరిగి గర్జించాడు. మనం గాలివానతో పోరాడట్లేదురా, మనం కదల్ని తినే రాక్షసితో పోరాడుతున్నాం. అయితే సరే, దానికి అస్సలు అరగని కథని తినిపిద్దాం. మనల్ని అది జీవితంలో మర్చిపోలేని కథనే సృష్టిద్దాం. ఇప్పుడే అని ఆరిన్ అరిచాడు. ఒక్క తుపాకీ మోత, అంతే. ఫించ్ అనే సిబ్బంది ఒకడు నూనెలో ముంచిన బట్టల మూటని వెలిగించి తెరచాపల మీదికి విసిరాడు. క్షణాల్లో కాహోస్ రివెంజ్ ఒక మండుతున్న చితిలా మారింది. ఆ దెయ్యాల పొగమంచులో ఒక నరకాగ్నిలా వెలిగింది. ఆ మంటల్లో ఫించ్ డెక్ మీదనుంచి జారిపడ్డాడు. కాని అతను పడింది నీళ్లలో కాదు, సమయానికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఒక నల్లటి శూన్యంలోకి. అక్కడ చూశాడు ట్రయాంగిల్ దాచుకున్న కలెక్షన్ని. కదలకుండా ఆగిపోయిన విమానాలు, ఓడలు, వాటిలో మనుషులు, వాళ్ల చివరి క్షణంలో బందీలైపోయి ఉన్నారు. ఆ అనంతమైన నిశ్శబ్దంలో ఆ రాక్షసి తనను గమనిస్తున్నప్పుడు ఫించ్ తన ఊపిరంతా కూడగట్టుకుని అరిచాడు, ఇది కాహోస్ రివెంజ్! మమ్మల్ని గుర్తుంచుకోండి! ఆ అరుపు ఆ నిశ్శబ్ద చెరసాలని ఒక్క క్షణం పాటు కదిలించింది. స్తంభించిపోయిన కొన్ని ముఖాల్లో కదలిక కనిపించింది. అది చిన్న తిరుగుబాటే, కాని ఆ రాక్షసి కడుపులో నిప్పురవ్వను రాజేసింది. కాని కథ అక్కడితో అయిపోలేదు. ఆ తిరుగుబాటు ఒక ప్రతిధ్వనిని వదిలివెళ్ళింది. అది ఈ రోజుకీ కూడా ఆ చీకటి నీళ్లలో వినిపిస్తూనే ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఒక ఆధునిక పెట్రోల్ బోటు అదే ప్రాంతం గుండా వెళ్తోంది. అప్పుడు వాళ్ల రాడార్ మీద ఒక సెకండ్ పాటు ఏదో గుర్తు కనిపించి మాయమైంది. అదే టైంలో వాళ్ల రేడియోలో 7 సెకండ్ల పాటు గజిబిజి శబ్దాల మధ్య కొన్ని మాటలు, కాహోస్ రివెంజ్, గుర్తుంచుకోండి. చూడండి, ఇది కథలాగే అనిపించొచ్చు, కాని ఈ కథలో ప్రతి అంశం బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఉన్న నిజమైన థియరీలకు కనెక్ట్ అయ్యుంది. కథలో మనం చెప్పుకున్న మరిగే సముద్రం, అది నిజానికి మీథేన్ గ్యాస్ విస్ఫోటనాల సిద్ధాంతం. ఆ దెయ్యాల నావికాదళం, అది నిజంగా అదృశ్యమైన వందలాది ఓడలకు గుర్తు. ఈ కథ కేవలం ఆ మిస్ట్రీకి ఒక ముఖాన్నిచ్చింది, అంతే. చివరికి మిగిలిందేంటంటే, ఆ మునిగిపోయిన నగరంలోని పిరమిడ్ మీద పాత గుర్తుల మధ్యలో ఒక కొత్త గుర్తు చెక్కబడింది. అది ఒక సముద్రపక్షి తల. ఆరన్ బ్లాక్ వేవ్ అతని సిబ్బంది చేసిన ఆఖరి
చిలిగిపోని తిరుగుబాటుకు అదొక చిహ్నం. వాళ్ళు ఓడిపోలేదు, వాళ్లే ఒక కథగా మారిపోయారు. అందుకే చివరగా బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది కేవలం ఒక ప్రదేశం కాదు, అది సైన్స్కి, కథకి మధ్య ఉన్న ఒక సన్నని గీత. అక్కడ వాస్తవాలు ముగిసి ప్రశ్నలు మొదలవుతాయి. కొన్నిసార్లు సమాధానం కన్నా ఒక మంచి కథే చాలా శక్తివంతమైనది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు, వాటి వెనుక ఉన్న వాస్తవాల కోసం మా యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.